సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి 11వ వార్డులోని ఉస్మాన్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో రూపొందించిన 6 గ్యారంటీలను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్సస్ శ్యామరావు అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసి మిగిలినవి 100 రోజుల్లో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామరావు ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, కౌన్సిలర్లు చిట్టి ఉమేష్, రవీందర్ రెడ్డి, పిఎస్యూఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం కోసం అధికారులతో నివేదిక తయారు చేయబడుతుందన్నారు. గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు రాక పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాగే ఇల్లు లేని వారికి గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2,500 రూపాయలు మరియు 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ఇలాంటి మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 పథకాలను తొందరలోనే దశల వారీగా పరిష్కరించబడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. చూడండి ముఖ్యమంత్రి వస్తున్నాయా? Thanks for watching Pura Local News, your choice for local voice.